విజయవాడలో అనలిస్ట్ శేషు మాస్టర్ క్లాస్. మార్కెట్స్ బేర్ గ్రిప్ లోకి వెళ్ళాయా? ఈ టైంలో కూడా ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్, సెక్టార్స్ ఏమైనా ఉన్నాయా? వదిలించుకుని బయటపడాల్సిన సెక్టార్స్ ఏమున్నాయి? ప్రాఫిటబుల్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి? టెక్నికల్స్ ఆధారంగా ఎగ్జిట్ వ్యూహాలను ఎలా సిద్ధం చేసుకోవాలి? అద్భుతమైన బిజినెస్ డైనమిక్స్ నేర్చుకునే అవకాశం ఏ బిజినెస్ స్కూల్స్ లో కూడా నేర్పించని అద్భుత మార్కెట్ సబ్జెక్ట్. దక్షిణాది రాష్ట్రాల్లోని అత్యధిక ఎడ్యుకేషనల్ ఈవెంట్స్ నిర్వహించిన ప్రాఫిట్ మాస్టర్ నుంచి ఈ మెగా మాస్టర్ క్లాస్ డిసెంబర్ 1వ తేదీన హోటల్ మినర్వా గ్రాండ్ లో. రిజిస్ట్రేషన్ సహా మరిన్ని వివరాల కోసం 9966386464 7702906749 లో సంప్రదించండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో మండేకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఫ్రైడే జరిగిన ట్రేడింగ్ లో హ్యూజ్ ర్యాలీ చూసాం. ఇది మాక్సిమం షార్ట్ కవరింగ్ ర్యాలీ, ఎందుకంటే హ్యూజ్ షార్ట్స్ బిల్డ్ అయ్యి ఉన్నాయి. అండ్ మనం గతంలో అనుకున్నట్టుగా 23,300 నుంచి 23,000 జోన్ ఏదైతే ఉందో అది టెక్నికల్ గా మంచి సపోర్ట్ జోన్. అక్కడ సపోర్ట్ తీసుకొని ర్యాలీ కంటిన్యూ అయింది. 558 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. నిఫ్టీ 23,907 క్లోజింగ్ ప్రైస్, అది అఫీషియల్ క్లోజింగ్ ప్రైస్. అయితే నిఫ్టీ 50 స్టాక్స్ లో ఆల్మోస్ట్ ఆల్ స్టాక్స్ ఎక్సెప్ట్ బజాజ్ ఆటో, మిగిలిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. బజాజ్ ఆటో మాత్రం నెగిటివ్ లో క్లోజ్ అయింది. టాప్ కాంట్రిబ్యూషన్ అనుకోవచ్చు నిఫ్టీ 50కి. పాయింట్స్ వైజ్ గా టాప్ లో కాంట్రిబ్యూట్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్. దాదాపుగా 3.47% ప్రైస్ పెరిగితే మన నిఫ్టీకి పాయింట్స్ వైజ్ గా 64 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేసింది. తర్వాత ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్, టీసీఎస్, ఐటీసీ, ఎల్ఎన్టీ, ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, M&M, ఎస్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్థాన్ యూనిలీవర్, టైటాన్, పవర్ గ్రిడ్, ఇవన్నీ కూడా ఈచ్ స్టాక్ మోర్ దెన్ 10 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేశాయి నిఫ్టీ పాజిటివ్ రావడానికి. ఓవరాల్ గా 557 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. మోరోవర్ మనకి ఈ రోజు అంటే సాటర్డే రోజు మనకి 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. సో దాన్ని బట్టి మండే మూమెంట్ ఉంటుంది. సో బీజేపీకి మంచి స్ట్రాంగ్ మెజారిటీ వచ్చి స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం నెక్స్ట్ హ్యూజ్ ర్యాలీ ఉండొచ్చు మార్కెట్లో, ఎందుకంటే షార్ట్స్ అన్ని కూడా స్క్వీజ్ అవుతాయి మండే రోజు. సో అండ్ మోరోవర్ మనకి ఎక్స్పైరీ వీక్, కొంచెం వొలటాలిటీ చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఒకటి మనం సీరియస్గా గమనిస్తే ఫ్రైడే రోజు జరిగిన ట్రేడింగ్లో ఇండెక్స్ వైజ్ అండ్ స్టాక్స్ వైజ్గా బాగా పెరిగాయి, కానీ ఒకటి ఇండియా విక్స్ తగ్గలేదు. అదొకటి మనం కొంచెం జాగ్రత్తగా అంటే వొలటాలిటీ అనేది తగ్గే ఆస్కారం లేదు, ఎందుకంటే వొలటాలిటీ చాలా ఎక్కువ ఉంది. సో ఇది కంటిన్యూ కావచ్చు. సో నిఫ్టీకి మనం గతంలో అనుకున్నట్టుగా 23,920 మన కీ లెవెల్ అనుకున్నాం. సో ఈ కీ లెవెల్ దగ్గరికి వచ్చింది, కీ లెవెల్ని క్రాస్ చేసింది, కానీ క్లోజింగ్ వచ్చేసరికి దానికన్నా కిందనే క్లోజ్ అయింది. ఇప్పుడు మనకి మండే ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ ఉండొచ్చు. 24,730 ఇది మనకి మంత్లీ పివోట్ లెవెల్. అండ్ ఇక్కడే మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ కూడా ఉంది. సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉండొచ్చు. సో మనం గతంలో ఇందాక అనుకున్నట్టుగా ఒకవేళ పొలిటికల్గా స్ట్రాంగ్ ర్యాలీ వస్తే మాత్రం ఇది రెసిస్టెన్స్ పాయింట్ లాగా ఉంటుంది. ఇంకొకటి మనకి 24,500 దగ్గర హ్యూజ్ కాల్ రైటింగ్ జరిగి ఉంది, అది మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనుకోవచ్చు. ఒక్కటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్, హ్యూజ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకోండి, మనం చేస్ చేయొద్దు, రిట్రేస్మెంట్ కోసం చూడాలి. అండ్ మన ఏమైనా షార్ట్స్ ఉంటే మాత్రం ఆల్రెడీ మనం కవర్ చేసుకొని ఉంటాం, ఎందుకంటే మనం అనుకున్నట్టుగా 23,300 దగ్గర మన షార్ట్ కవరింగ్ చాలా ఉంటుంది అనుకున్నాం. అక్కడే మన షార్ట్స్ అన్ని కూడా కవర్ అయిపోయాయి. ప్రెజెంట్లీ మన దగ్గర ఎలాంటి పొజిషన్ లేదు. మనం ఇప్పుడు పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయాలి. పాజిటివ్ బయాస్తో ట్రేడ్ చేయాలంటే డే క్లోజింగ్ 23,920 కన్నా పైన క్లోజ్ కావాలి. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ రెసిస్టెన్స్ పాయింట్ మనకి ఇక్కడే ఉంటుంది, 24,200. ఒకవేళ ఇది కూడా బ్రేక్ చేస్తే నెక్స్ట్ 24,500, 24,730
ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఈ 2 పాయింట్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. ఫ్రైడే లాంగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంత ప్రాఫిట్స్ కింద ఈ ఏరియాస్ లో కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని మనం పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేయొచ్చు ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ కూడా కీ లెవెల్ ని టెస్ట్ చేసింది, కానీ కొంచెం కింద క్లోజ్ అయింది. ఇప్పుడు కీ లెవెల్ కన్నా పైన ఓపెన్ అయితే మాత్రం ర్యాలీ కంటిన్యూ ఉండొచ్చు. 51,630 ఫస్ట్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేస్తే మాత్రం 52,000 ని టెస్ట్ చేయొచ్చు. 51,630 తర్వాత 52,000 ఈ రెండు రెసిస్టెన్స్ పాయింట్స్ లాగా ఉంటాయి. ఇంట్రాడేలో ఏదైనా డిప్స్ వస్తే అది మనకి బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు ఇన్ కేస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే. సో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి సస్టైన్ కాకపోతే మాత్రం మళ్ళీ కింద కీ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు 51,190. సో మనం మండే రోజు మాత్రం కొంచెం హై వోలటైల్ ఉంటుంది, కాషియస్గా ఉండాలి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు. మార్కెట్ సెటిల్ అయిన తర్వాతనే ఏదైనా ట్రేడ్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఎన్టీపీసీలో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఒక డిసెంట్ ప్యాటర్న్ ఫామ్ అయింది. ఈ ఫాల్ తర్వాత లోయర్ లెవెల్లో ఇక్కడ ఒక డిమాండ్ ఏరియా ఉంది 357 నుంచి 355 మధ్యలో. సో అక్కడ సపోర్ట్ తీసుకుంది. ఒక ప్రీసింగ్ బుల్లిష్ ప్రీసింగ్ అంటాం. సో ఈ ప్యాటర్న్ కొంచెం మనకి లోయర్ లెవెల్లో వచ్చింది కాబట్టి ఇది కొంచెం హైయర్ వెళ్ళటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే హైయర్ లెవెల్లో 2 రెసిస్టెన్స్ పాయింట్స్ కనపడుతున్నాయి. ఒకటి 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్, 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్ 376. దాని తర్వాత మంత్లీ పివోట్ లెవెల్ 381. సో ఈ 2 లెవెల్స్ దగ్గర కొంత ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు 376 ఆర్ 381. వన్స్ 381 ని క్రాస్ చేస్తే మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ ఉండొచ్చు టువర్డ్స్ 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ 390. సో ఈ లెవెల్స్ దగ్గర మనకు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఫర్ ఎనీ రీజన్ 354 కన్నా కిందకు వెళ్తే మాత్రం 345 నుంచి 340 వరకు రావడానికి అవకాశం ఉంది. సో లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు ఎన్టీపీసీ. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. వచ్చి పవర్ గ్రిడ్. పవర్ గ్రిడ్ లో కూడా మొమెంటం స్ట్రాంగ్ కనపడుతుంది. మనకి గతంలో కూడా మార్కెట్ కాస్త డౌన్ అయినా కానీ ఇది కన్సాలిడేట్ అయ్యి మొమెంటం అప్ సైడే తీసుకుంది. ఇప్పుడు ఈ లెవెల్ ని బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఒక సప్లై ఉంది 337 అండ్ 334 మధ్యలో సప్లై ఏరియా అది. ఆ సప్లైని బ్రేక్ చేయొచ్చు. వన్స్ 338 ని బ్రేక్ చేసి సస్టైనబుల్ గా ఉంటే మాత్రం ర్యాలీ కంటిన్యూస్ ఉండొచ్చు. హైయర్ సైడ్ పెద్దగా మనకి రెసిస్టెన్స్ పాయింట్స్ లేవు. 360 ఆర్ 365 వరకు అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. 338 కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే లాంగ్ ఎంట్రీ తీసుకొని 329 మన స్టాప్ లాస్ లాగా పెట్టుకొని దీంట్లో 360 ఆర్ 365 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం సింపుల్ ట్రేడ్ ప్లాన్ చేసి ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది పవర్ గ్రిడ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.